అస్సలాం అలైకుం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా చెట్టుగుంట గ్రామంలో ఉన్నాము. ఈ చెట్టుగుంటకి ఒక మంచి పేరున్న గ్రామము. అందులో ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశము ఇక్కడ నిర్వహించడం, అలాగే ఏదైతే ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ ఖలీల్ గారి ఈ సొంత గ్రామం ఇది చెట్టుగుంటలో. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కానీ, అలాగే అందరూ కలిసి ఇక్కడ ఏదైతే ముస్లిం ఐక్య వేదిక ప్రతి 4 నెలలకి ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఇక్కడ సొంత గ్రామంలో ఖలీల్ గారు చేస్తున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం ఐక్య వేదికకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చాలా మంది ఇప్పటి వరకు ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందులో అడుగుదాం ఒక్కొక్కళ్ళని. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అస్సలాం అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేను సాహెబ్బి అనే ఆమె సత్యకుంటకు చేరుకున్నాము. సత్యకుంటలో ఉండే ముస్లిం ఐక్యవేదిక మీటింగ్ కోసం వచ్చాము. ఎంతో దూరం నుంచి మీరంతా రావాలని నేను కోరుకుంటున్నాను. మనం ఐకమత్యంగా పనిచేయాలి. అందరికి ఒక్కొక్క జాతికి ఒక్కొక్క కమిటీ ఉన్నది. మన ముస్లింస్ కూడా ఒక కమిటీ పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరి మనలు కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలి, ముందుకు నడవాలి. ఒక మాట హెచ్చు తక్కువైనా కూడా సర్దుబాటు చేసుకొని అందరూ కలిసిమెలిసి ముందుకు నడిచి మనం రాజకీయంగా అంతా ఎదుర్కొందామని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసలు మీరు ఈ వయసులో కూడా అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. అసలు ముస్లిం ఐక్య వేదిక ఇంత మారుమూల గ్రామంలో ఇంత పెద్ద సమావేశం పెడతానికి కారణం ఏంటి? అంటే సార్, ఇప్పుడు ఇంతకు ముందర వడ్డోళ్ళకి గానీ, హర్జన్స్ గానీ, సుగారులకు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అని వాళ్ళందరూ ఉండాలి. లాస్ట్ మైనార్టీ అంటాడు ఎప్పుడన్నా చెప్పని, ఏ కులస్థలన్నా అన్ని. అట్లా అనకూడదని ఇప్పుడు ఇది ముస్లింస్ ముందుకు వచ్చి చేస్తా ఉండే పనికి నాకు సంతోషమై నేను దీంట్లో చేరినాను. నాకు వీళ్ళందరూ సంతోషంగా రాష్ట్ర మహిళగా ఎన్నుకుంటారు కాబట్టి నేను వీళ్ళు తోడునే పనిచేస్తాను, న్యాయం చేస్తాను కూడా. నేను ఏ స్టేషన్ పోయినా, కోర్టుకు పోయినా నేను ఒక్కదాన్ని పోయి పనిచేస్తాను. ఇప్పుడు కూడా అప్పుడు నేను సుమారుగా 40 ఏళ్ళ నుంచి ఏ కేసు వచ్చినా నేనే డీల్ చేస్తా ఉంటాను మా ఊర్లకల్లా. ఇప్పుడు కూడా మా ముస్లింస్ అందరికీ చైతన్యవంతాలు చేయాలి, మహిళలు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఓకే. అయితే ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు ఇక్కడ. మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? చిత్తూరు సంతపేట నుంచి వచ్చాం సార్. మీరేంటి ముస్లిం ఐక్య వేదిక? ముస్లిం ఐక్య వేదికలో ఒక నంబర్ సార్. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అసలు ముస్లింల సమస్యల మీద ఏం చర్చ జరగాలని మీకుంది? మన ముస్లింస్ అంతా ఒక ఐకమత్యంగా ఉండాలా, జాతి భేదాలు ఉండకూడదు. మన ముస్లింస్ అంతా ఒక ఐకమత్యంగా ఉండి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలా అని చెప్పేసింది మరీ కోరుతున్నాను. ఓకే ఓకే, చాలా సంతోషం అండి. అలాగే ఇంకా పెద్ద ఆయన వచ్చి ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది పల్నాడు జిల్లా అండి, సత్తనపల్లి. మేము ఈ ముస్లిం ఐక్య వేదిక డెవలప్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ, మా ముస్లిం ఐక్య వేదికలో మా ముస్లింలో ఎంతో మందికి విడివిడిగా చేస్తున్నారు. కొన్ని అధికార పార్టీలు గాని, ప్రతిపక్ష పార్టీలు గాని ముస్లింలకు ఒకటి కాకుండా డిబేట్ చేసి వాళ్ళ పప్పం గడిపించుకోవటానికి ముస్లింలకు వాడుకుంటున్నారు. కానీ వాడుకున్న తర్వాత, ఓట్లు అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎట్లా చూస్తున్నారంటే జనాలకి చాలా మందికి తెలుసు. ఆ అవసరాన్ని ఎంత అవసరమో తర్వాత కూడా మనకు అంతే ప్రపోజ్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఐక్య వేదికకు ఇంకా మరింత బలపరచాలని మేము కోరుకుంటూ ఈ ఐక్య వేదిక సమావేశము జరుపుతున్నామండి. అలాగే చాలా చాలా సంతోషం అండి. అలాగే ఇంకా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు నిజాముద్దీన్. నేను ముస్లిం ఐక్య వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. నేను తిరుపతి నుంచి వచ్చాను. సరే, అసలు ముస్లిం ఐక్య వేదిక చెట్టుగుంట అనేది అసలు చాలా వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి తెలియని ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెడతానికి కారణం ఏంటి? ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉంది అని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఇప్పుడు మనం ఈ సమావేశాన్ని చెట్టుగుంటలో పెట్టడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో ఏదైతే సయ్యద్ ఖలీల్ గారు అనే ఆయనకి చాలా ఫాలోవర్స్ ఉన్నారు లక్షల్లో,
ఆయన తెలిసిన వాళ్ళందరూ కూడా ఖలీల్ భాయ్ అంటే సెట్టుగుంట ఖలీల్ గారు అంటారు. ఇవాళ సెట్టుగుంట ఏంటి అనేది కూడా మేము చూస్తా ఉన్నాం. ఇన్షాల్లా దానికి సంబంధించి ఖలీల్ గారు ఆయన సొంత ఊర్లో పెడితే బాగుంటుందని పెట్టారంటారా? అలాగనే ఏం కాదు, ఇది మామూలుగా ప్రతి 3 నెలలకు 4 నెలలకి ఒక్కొక్క జిల్లాలో మన యొక్క కార్యవర్గ సమావేశం అయితే ఏర్పాటు చేస్తాము. అందులో భాగంగా ఈసారి మన అన్నమయ్య జిల్లా సెట్టిగుంటకి రావడం జరిగింది. అసలు సెట్టుగుంట అంటేనే చాలా మందికి తెలియదు. అయితే సెట్టుగుంట ఖలీల్ భాయ్ అంటే అందరూ కూడా గుర్తుపడతారు కాబట్టి సెట్టుగుంట అనేది ఇప్పుడు ఒక ఖలీల్ భాయ్ గారి ద్వారా ప్రపంచం అంతా పాపులర్ అయిపోయింది. అయితే సెట్టుగుంటలో కార్యక్రమం అంటే ఏ మూలలో అయినా చేస్తారు ముస్లిం ఐక్య వేదిక, ప్రధాన పట్టణాల్లోనే కాదు అనే ఒక మంచి సందేశాన్ని కూడా ముస్లిం ఐక్య వేదిక ముస్లిం సమాజానికి ఇస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక నెక్స్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను నంద్యాల జిల్లా అధ్యక్షుడిని, డోన్ నుండి వచ్చాను. ఎలా ఉంది మీకు ఇప్పుడు రాత్రి ఏ టైంలో వచ్చారు, ఏంటి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి. రాత్రి వచ్చేటప్పుడు 11 అయిపోయింది. నా రైల్వే కోడూరులో హాల్ట్ చేసుకుని పొద్దునే సెట్టిగుంట వచ్చాను. ఓకే, ఇక తదుపరి ఇంకా చాలా మంది బయట ఊర్ల నుంచి వచ్చి ఉన్నారు. మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? అస్సలాం అలైకుం. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ నా పేరు. మేము మా తోటి సలావుద్దీన్ భాయ్, రెహమాన్ భాయ్, హబీబ్ భాయ్ నలుగురు రాత్రి అంతా కార్ జర్నీ చేసి నిన్న 4కు బయలుదేరితే ఇక్కడ వచ్చేసరికి 1 గంట అయిపోయింది. అయితే మన ఖలీల్ భాయ్ పిలుపు మేరకు సెట్టిగుంట వచ్చాము, అన్నమయ్య జిల్లా, ఈ కార్యవర్గ సమావేశంలో హాజరవడానికి. మిగతా వాళ్ళు కూడా త్వరగా రండి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని కోరుకుంటున్నాం. చాలా చాలా సంతోషం అండి. అసలు ఆదివారం వస్తే ఎప్పుడు సెలవు తీసుకుందామా, ఏదన్నా ఫంక్షన్లకి ఏదన్నా ప్రోగ్రామ్స్ కి అలా వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ముస్లిం సమాజంలో ముస్లిం ఐక్య వేదిక ముస్లిం సమాజం కోసం పనిచేస్తుంది అన్న విషయం మీద ఏ చిన్న కార్యక్రమమైనా చాలా మా సొంత కార్యక్రమంగా ఊరుల నుంచి నలుమూల జిల్లాల నుంచి కూడా ముస్లిం ఐక్య వేదికకు సంబంధించిన వాళ్ళు రావటం, వారు చేసే కార్యక్రమాలు అలాగే అవన్నీ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి. ఇక చాలా మంది పెద్దవారు వచ్చి ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అస్సలాం వాలేకుం, అందరికీ నమస్కారం. నేను గుడివాడ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ముస్లిం ఐక్యవేదిక స్టేట్ మెంబర్ గా ఇక్కడ హాజరయ్యాను. ఇవాళ పొద్దున ప్రోగ్రాం అంటే నిన్న పగలే బయలుదేరి రాత్రికే ఇక్కడ బస చేసి అన్ని కార్యక్రమాలు వాళ్ళు ఏర్పాటు చేసినారు. అన్ని మేము పూర్తి చేసుకుని ఇప్పుడు వెళ్తానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ చర్చించే రాష్ట్ర స్థాయి సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముస్లిం సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ముస్లింల వెనుకబాటు కారణాలన్నీ మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి సాల్వ్ చేస్తానికి ఇది వర్క్ షాప్, ఈ సభని ఏర్పాటు చేసిన మన అధ్యక్షులు ఖలీల్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా చాలా సంతోషం ఉంది. అయితే మనం ఏదైతే సోషల్ మీడియా స్టార్ సెట్టుగుంట ఖలీల్ గారి ప్రాంతం సొంత ఊర్లో ఆయన ఇంటి దగ్గరే ఉన్నాం మేము. ఇక్కడ చాలా ఆనందమైన వాతావరణంలో చాలా ఉత్సాహంగా ముస్లిం ఐక్య వేదికకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, జిల్లా అధ్యక్షులు కూడా చాలా వరకు ఊర్లో చేరుకొని ఉన్నారు. ఇక 10 గంటలకి కార్యవర్గ సమావేశం స్టార్ట్ అవుతుంది. అయితే సయ్యద్ ఖలీల్ గారిని అసలు రాష్ట్ర కార్యవర్గ సమావేశం సెట్టుగుంట అనే ప్రాంతంలో పెడతానికి కారణం ఏంటో చెప్తారా? అస్సలాం వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు. చూడండి, నేను నిన్న కూడా ఒక స్లోగన్ చెప్పాను. ఏమంటే, చినుకు చినుకుతో చెరువు నిండే, ఇటుకతో ఇల్లు నిర్మింపబడే అనేది ఒక గ్రామాల నుంచే ఎలాగైతే మేము బయలుదేరతామో ఆ రోజు మేము బయలుదేరే రోజు గ్రామం నుంచే బయలుదేరాము. గ్రామం నుంచి బయలుదేరి ఈ రోజు రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న ముస్లిం ఐక్యవేదిక సెట్టిగుంటకు మా కార్యవర్గ సభ్యులను పిలిపించుకునే రోజు 3 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఎందుకంటే ఆ ప్రయత్నం చేసి 3 సంవత్సరాల తర్వాత రాత్రి ఈ రోజు ఎంతో కష్టంతో వచ్చి నిద్రపోయి ఇక్కడ ఉండి మా కార్య నిర్వాహక సభ్యులు ఇక్కడ ఉండారంటే నాకు చాలా చాలా సంతోషమైంది. ఏది కూడా నేను చెప్తున్నాను కదా, చినుకుతోనే చెరువు నిండుతుంది అనేది మనం ఒక ఆలోచన పెట్టుకుని ఇటుకతోనే నిర్మింపబడుతుంది. కానీ దాన్ని నిర్మించాలంటే చాలా కష్టము. చూడండి, చెరువు నిండాలంటే చాలా రోజులు పడుతుంది. కానీ దాన్ని ఒక చోట తూములు అంటాయి, మీకు తెలుసో లేదో, అది వదిలేస్తే 2 రోజుల్లో ఖాళీ అయిపోతుంది. ఇల్లు కూడా పడగొట్టేదానికి ఒక రోజు చాలు. కానీ నిర్మింపబడేదానికి
కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అవుతాయి. ఎందుకంటే అలాంటి ఒక ఇల్లుని ఈ ముస్లిం ఐక్య వేదికను నిర్మించాము. మనము ఇప్పటి కాకపోయినా ఇది మా బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఏర్పాటు చేస్తున్నామని ఆలోచనతోనే ఈ ముస్లిం ఐక్య వేదిక ఏర్పడాం. కానీ ఇది ఒక ఆషామాషిగా ఏర్పాటు చేయలేదు. దీని మీద చాలా కష్టం ఉంది. ఇప్పటి వరకు మీరు చూడండి, నేను చెప్తూ ఉంటాను, జాన్, మాల్, వక్త్, ఇవి 3 చూడండి. మన మిత్రులు వచ్చారు, తన సొంత ఖర్చులతో రావడము. ఈ రోజు కాకపోతే నేను నా ఇంట్లో ఇళ్లకు ఇక్కడ లాడ్జింగ్లు లేవు కాబట్టి నా ఇల్లు ఇచ్చాను. కాకపోతే ప్రతి వారు కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ లాడ్జింగ్లలో తమ ఖర్చులు భరించుకొని తమ భోజన ఏర్పాట్లు చేసుకొని సమావేశాలకు వచ్చేవారు. ఈ రోజు మాషాల్లా ఈ గ్రామం కాబట్టి ఈ గ్రామంలోనే మేము కూడా మా గ్రామంలో ఇలాంటి ప్రోగ్రాం చెయ్యగలుగుతామా అనే ఒక రావాలని మన సహోదరులు, మన ముస్లిం సహోదరులకు ఒక ఇది రావాలనే ఈ ఏర్పాటు చేశాను. ఇన్షాల్లా మీరు సాయంత్రానికి ఒక ముస్లిం ఐక్య వేదిక ఏమిటి అనేది కూడా ఇన్షాల్లా రాష్ట్రం అంతా తెలుస్తుంది. అస్సలాము అలైకుం రహమతుల్లాహి. అయితే ఏదైతే గత 3 సంవత్సరాల క్రితం సయ్యద్ ఖలీల్ గారు ఈ చెట్టుగుంట ప్రాంతం నుంచి, అలాగే మన సయ్యద్ నూర్ గారు, సయ్యద్ జాఫర్ గారు, వీరు ఒక ఆశతో, ఎంతో సంకల్పంతో ముస్లిం ఐక్య వేదిక, ముస్లిం సమాజం కోసం పని చేయాలని ఇటువంటి చిన్న ప్రాంతం నుంచి బయలుదేరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందిని ఫాలోవర్స్ లో చేసుకున్నటువంటి ఖలీల్ గారు ఇవాళ ముస్లిం ఐక్య వేదిక, అసలు ముస్లిం ఐక్య వేదిక అంటే ఒక రాజకీయ పార్టీకి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఉన్న ఒక సంఘం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ లో అది ముస్లిం ఐక్య వేదిక. ఎందుకంటే ముస్లిం ఐక్య వేదికకు ఉన్నటువంటి వారు చేసే పనిలో తపన, ఎక్కడ కూడా స్వార్థం లేకుండా ఈ 3 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి ఖలీల్ గారు ఈ రోజు వారి ఇంటికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నాయకుల్ని కూడా వారి గ్రామానికి తెచ్చుకున్నారంటే అది వారి మంచితనమే. దాని మీద మీరు ఒక నిమిషం మాట్లాడండి. ఇన్షాల్లా. చూడండి, ఇప్పుడు మనము ఏదైనా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇదే బ్యాగు నాది, మీరు చూసారా? ఇదే బ్యాగు యూనిఫామ్ నాది, ఇదే బ్యాగులోనే నా బట్టలు ఉంటాయి. ఈ బ్యాగుతోనే నేను బయలుదేరాను ఇన్షాల్లా. ఈ బ్యాగు మూలంగా, ఎందుకంటే ఆ రోజు నేను బయలుదేరే రోజు సైక్లోన్ తుఫాన్ నెల్లూరు, మేము బయలుదేరే రోజు, ఇంటి నుంచి బయలుదేరే రోజు మాకు ఎవరు కూడా చెప్పలు ఎక్కడికి పోతున్నారు అని. ఆ రోజు మేము 3 బయలుదేరాం. ఈ రోజు 3,000 సభ్యత్వాలు అయినాయి, 3 లక్షలు ఫాలోవర్స్ అయినారు. 30 లక్షలు ఫాలోవర్స్ దగ్గర తీసుకునే పోయే వరకు మేము ఈ ముస్లిం ఐక్య వేదికను బలోపేతం చేస్తాం. చాలా 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 కష్టపడి ఏదైతే ఒక కమ్యూనిటీ బేస్ గా, ఏదైతే ఒక కులానికి సంబంధించింది, ఒక మతానికి సంబంధించిన ఆర్గనైజేషన్ నడపాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి ఆర్గనైజేషన్ ని 3 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మన మీద ఎన్ని అభాండాలు వచ్చినా కూడా ఏదైతే 3 ఒక చెట్టులాగా బయలుదేరి వీరంతా ఏదైతే ముస్లిం ఐక్య వేదిక చెట్టు నాటి ఆ చెట్టు కింద మనం అంతా కూడా చేరాము. అందులో మన సయ్యద్ ఖలీల్ గారు కూడా, సయ్యద్ నూర్ భాయ్ మనకు అప్పటి నుంచి కూడా 3 సంవత్సరాల క్రితం పరిచయం అయి ఉన్నారు. ఇన్షాల్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే ముస్లిం ఐక్య వేదిక అసలు మనం స్థాపించాల్సింది ఎందుకు, అసలు ముస్లిం సమాజంలో మన పరిస్థితులు ఏంటి, రాజకీయంగా ఏంటి, వీళ్ళకు ఉన్న అవగాహన ఏంటి, అసలు మీరు ముస్లిం ఐక్య వేదిక ద్వారా ముస్లిం సమాజానికి ఇంకా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు సయ్యద్ నూర్, నేను ముస్లిం ఐక్య వేదిక స్టేట్ జాయింట్ సెక్రటరీని. మేము గతంలో రాజకీయ పార్టీల్లో పనిచేశాం, అదేవిధంగా మైనారిటీ సంఘాల్లో పనిచేశాం, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముస్లింలకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది లేదని ఒక ఆలోచన నేను ఖలీల్ భాయ్ గారు గతంలో ఒక సంస్థలో పనిచేసేటప్పుడు మా యొక్క ప్రయత్నం చేశామన్నమాట. అంటే ఎంతసేపు మేము ఒక మైనార్టీకి సంబంధించిన సంస్థలో ముస్లింల పాత్ర ఎక్కువ పోషించలేకుండా పోతున్నాం. ఎందుకంటే మైనార్టీలు అంటే క్రిస్టియన్, బౌద్ధులు, జైన్లు, ముస్లింలు వస్తారు. అక్కడ కూడా మేము 4th ప్లేస్ లో ఉంటాం. ఇది కాకుండా మనకు ముస్లింలకి ఒక సంఘం ఉండాలని చెప్పి నేను ఖలీల్ భాయ్ గారు గత 4 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశాం. అల్లా సుబ్హానహు తాలా ఎందుకో ఒక రోజు మంచి ఒక సంకల్పంతో మేము తిరుపతి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మేము 3 మాతో పాటు 4వ వ్యక్తి అయినటువంటి మీరు ఏం చెప్పట్లేదు సలావుద్దీన్ భాయ్ గారు, ముస్లిం ఐక్య వేదికలో మేము 3 ఏదైతే ప్రయాణం స్టార్ట్ చేశామో 4వ వ్యక్తి సలావుద్దీన్ భాయ్ గారు పరిచయం అవ్వడము, మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు నుంచి మన అబ్దుల్ కలాం భాయ్ ఆయన పరిచయం కావడం, మళ్ళీ బాజీ సీఎం, అట్లా ఒకరొకరు అంచెలంచెలుగా సభ్యుల సంఖ్య పెరిగింది ఇన్షాల్లా. మరి ముఖ్యంగా ఈ ముస్లిం ఐక్య వేదిక సంఘము స్థాపించడానికి ప్రధాన లక్ష్యం ఏమనంటే విద్యా వైద్యం, ఉపాధి మరియు రాజకీయ పరంగా ఈ రోజు ముస్లింలు వెనుకలో ఉన్నారు. కాబట్టి ఇన్షాల్లా మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంటే మనం ఒక పోరాటానికి సిద్ధం
చిన్న విషయం. మీరు ఇప్పుడు ఏదైతే నేను మీతో పాటు మీరు వచ్చినప్పుడు మన సయ్యద్ ఖలీల్ గారు కూడా అదే స్టైలు, అదే టీ షర్టు, అదే బ్యాగ్, అదే స్టైల్, ఆ రోజు నుంచి అదే మాట. ఇవాళ కూడా ఆయన మాట మారలేదు. మిమ్మల్ని కూడా చూస్తున్నాం, మీరు కూడా అలాగే ఉన్నారు. మేము ఏదైతే మంచి ఆలోచనతో ఆ దేవుడు మనకి కలిపాడు, ఇవాళ దాకా మన జర్నీలో ఏదైతే ఐక్యవేదికతో మనం నడుస్తూ ఇంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కుటుంబానికి టచ్ అయ్యాము అంటే సలావుద్దీన్ అనే ఆయన ఎవరికి తెలవదు. ముస్లిం ఐక్యవేదిక నాకు ఆ గుర్తింపు ఇచ్చింది. నేను ఎప్పుడు కూడా ముస్లిం ఐక్యవేదికకి రుణపడి ఉంటాను. అలాగే ఇందాక మనం మాట్లాడుకుంటూ మీరు రాజకీయంగా చైతన్యం అన్నారు. అయితే మామూలుగా కొన్ని రూమర్స్ వస్తున్నాయి, ముస్లిం ఐక్యవేదిక రాజకీయంగా కూడా అరంగేట్రం చేయబోతుందని. అది నిజమేనా? చాలా ఇంకో మాట ఏమంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మేము కొన్ని దుల్హన్ పథకం కానివ్వండి, అదే విధంగా మా యొక్క ఈ హాజీలు కొంచెం అమౌంట్ రావాల్సిన ఆల్ విషయం కానీ వాళ్ళను ప్రశ్నించినప్పుడు, ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఉన్నప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకున్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం నుండి మేము తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అంటున్నారు. అందుకు మేము నిర్ణయం, ఒక ఆలోచన వచ్చింది మాకు ఏమంటే